Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. నమస్తే అండి అందరికీ. నా పేరు షాహిన్, నేను వరంగల్ నుంచి. బాగున్నారా అందరూ? నేను కూడా బాగున్నాను. అందరికీ ఒక గొప్ప అద్భుతమైన ప్రోడక్ట్ గురించి నేను అందరికీ తెలపాలి అన్న ఉద్దేశంగా నేను ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు ఆరోగ్య సమస్యలతోనైతే బాధపడుతున్నారు కదా. ఎస్ఆర్నో మీరే చెప్పాలి. వాటికి మనము ఆప్షనల్గా ఏం వాడుతున్నాం? టాబ్లెట్స్కి మించి మన సెల్ఫ్గా ఏమైనా టాబ్లెట్స్ లేకుండా ఏమైనా వేసుకొని రిపేర్ చేసుకునే ఏమైనా తెలిసినది ఉందా మన దగ్గర? ఏది కూడా లేదు. ఏది వచ్చినా చిన్న నొప్పికైనా, జ్వరంకైనా, జలుబుకైనా, దగ్గుకైనా హాస్పిటల్ పోతున్నాం, లేకపోతే తెలిసిన గోళీలు వేసుకుంటున్నాం. ఇవేవీ లేకుండా మనకు కేవలం నీళ్లు తాగడం, నిద్రపోవడం ద్వారా మన ఆరోగ్యంలో ఆల్రెడీ వచ్చినవి ఏవైనా హెల్త్ సమస్యలు ఉన్నా రాకుండా ఉండడానికి అద్భుతమైన ప్రోడక్ట్ అండి ఇది. మనకి మ్యాగ్నెటిక్ థెరపీ. దీని గురించి ఇప్పటివరకు ఎవ్వరికీ తెలియదు. ఇది మనం దీంట్లో మమైకపై ఉన్న వాళ్ళమే, కాకపోతే మనం మ్యాగ్నెటిక్ థెరపీకి దూరం అయిపోయినాం. దాని గురించి అవగాహన, మన కంపెనీ పేరు వచ్చేసి ఈ బయోటోరియం నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ స్థాపించిన వ్యక్తి మనకి న్యాచురల్గా మెడిసిన్ లేకుండా ఇంట్లోనే నీళ్లు తాగుతూ నిద్రపోవడం ద్వారా ఆరోగ్యాన్ని క్యూర్ చేసుకోవచ్చు అని ఎంతో మందికి అందించాలి అన్న ఉద్దేశంగా డాక్టర్ సాగర్ కుమార్ జోషి ఈయన ఒక గొప్ప ఆలోచనతోని తీసుకురావడం జరిగింది. మన కంపెనీ ఫౌండర్. ఈయన యొక్క కంపెనీస్ ముంబై, ఢిల్లీ, దాదర్లో ఉంటాయి. మన ప్రోడక్ట్ అనేది మొత్తము ఇక్కడే తయారవడం జరుగుతుంది. మరి ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం చేయాల్సినవి తెలుసు మనకు కొంతవరకు. పొద్దున్నే లేవడం, యోగాలు, ఎక్సర్సైజ్లు చేయడం, మంచిగా ప్రోటీన్ ఫుడ్, విటమిన్ ఫుడ్ తీసుకోవడం, ఇవన్నీ చేయాలా వద్దా? వీటన్నిటికీ మన దగ్గర టైం ఉంటుందా? టైం లేదు. ప్లస్ మన తినే ఆహారం కూడా కలుషితం అయిపోయింది. మంచి బలమైన తిండి అయితే లేదు. ఇప్పుడు మనము మార్నింగ్ లేవగానే ఇలాంటివే తీసుకుంటున్నాం. షుగర్, సాల్ట్ ఇవి ఎక్కువ అయిపోయినాయి. టీలు, కాఫీలతోనే స్టార్ట్ అవుతుంది మన డే మొత్తం కూడా. అలానే నాన్ వెజ్. ఒకప్పుడు కోడి పెరగాలంటే 4 నెలలు 5 నెలలు పట్టేది. ఇప్పుడు సార్ 40 డేస్లో చికెన్ తింటున్నాం. జనాభా పెరిగిపోయింది కాబట్టి టెక్నాలజీతో పెంచేస్తున్నారు. అది ఎంత డేంజర్ అనేది మనకే తెలుసు, అయినా తింటున్నాం. అలానే కూల్ డ్రింక్స్. ఒకప్పుడు మంచిగా స్వచ్ఛమైన కొబ్బరి బొండా నీళ్ళు, ఎవరైనా గెస్టులు వస్తే మజ్జిగ, నిమ్మరసం ఇవి ఇచ్చేది. ఇప్పుడు ఏం చేస్తున్నాం? కూల్ డ్రింక్స్. విదేశాలలో కూల్ డ్రింక్స్ని వాష్రూమ్స్ కడగడానికి, నట్స్, బోలట్స్ ఇప్పడానికి వాడతారు. మనం ఏం చేస్తున్నాం? కడుపులో పోస్తున్నాం. అవునంటారా కాదంటారా? ఇది అనేది మనకు చాలా డేంజర్, కానీ ఇన్స్టెంట్గా వస్తుంది, తీసుకుంటున్నాం. అలానే ఇలాంటి ఫుడ్ కారణంగా మన శరీరంలో మనకు తెలియకుండానే ఇలాంటి వ్యాధులు వస్తున్నాయి. బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, జాయింట్ పెయిన్స్, హార్ట్ సంబంధిత వ్యాధులు. ఏజ్తో సంబంధం లేకుండా కొన్ని చూస్తున్నాం, కొన్ని వింటున్నాం, కొన్ని అనుభవిస్తున్నామా? ఎస్ఆర్నో. వీటిలో ఏదైనా మనకు ఫస్ట్ చిన్నగా నొప్పి వచ్చినప్పుడు మనకు తెలిసిన టాబ్లెట్ వేసుకుంటాం కదా. అయినా తగ్గకపోతే హాస్పిటల్కి వెళ్తాం. ఒక 50-60 సంవత్సరాల క్రితం చూసుకుంటే ఎక్కడ పేషెంట్ ఉంటే అక్కడ డాక్టర్ పోయి వైద్యం చేసేది. ఊరి మొత్తానికి ఒకటే డాక్టర్ ఉండేది. మన పరిస్థితి ఎలా మారింది? మనమే హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నాం. కంటికో డాక్టర్, కాలుకో డాక్టర్, ముక్కుకో డాక్టర్, ప్రతి ఆర్గానికి ఒక్కొక్క డాక్టర్ అయిపోయినారు, స్పెషలిస్ట్లు అయిపోయినారు. మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమి ఇస్తున్నారు మనకు సొల్యూషన్ అంటే? కట్టలు మెడిసిన్ ఇస్తున్నారు, అన్ని టెస్టులు రాసి చేసి. లేదు అంటే ఇంకా ఆపరేషన్స్. వీటికి తగ్గని పొజిషన్ ఉంటాయి కదండి. వీటి కారణంగా ఈ మెడిసిన్, స్టెరాయిడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల డాక్టర్స్ కూడా కొంతమంది సజెస్ట్ చేస్తున్నారు, మెడిసిన్స్ని తగ్గించుకోండి, స్టెరాయిడ్స్కి అలవాటు పడకండి. ఇవి ఎక్కువ వాడడం వల్ల కిడ్నీస్ ఫెయిల్ అవుతున్నాయి చాలా మందికి. మరి కిడ్నీ ఫెయిల్ అయింది అంటే మరి ఫైనల్ స్టేజ్ మనిషికి కదా. సరే, మరి వ్యాధులు ఎందుకు వస్తున్నాయి?
మానవ శరీరంలో 90% కన్నా ఎక్కువ వ్యాధులు రావడానికి రెండు కారణాలు సార్. కారణాలు మేడం. ఒకటి బ్లడ్ సర్క్యులేషన్, రెండు ఆక్సిజన్ లెవెల్. తెలుసు, మనం చూసుకున్నాం కరోనా టైంలో బ్లడ్ సర్క్యులేషన్ తో పాటు ఆక్సిజన్ లెవెల్ డిస్టర్బ్ అయినప్పుడు టప్ప పోయినరు. ఎందుకు అంటే ఆక్సిజన్ లెవెల్ మన ప్రతి ఒక్క ఆర్గాన్కి అందకపోవడం, వైరస్ బారి నుంచి మనల్ని మనం కాపాడుకోలేకపోయినాం కదా. ఎప్పుడైతే మన శరీర భాగాలకన్నింటికి 78 అవయవాలు ఉంటాయి మన శరీరంలో, మనం తీసుకునే ఆహారం, గాలి, నీరు ద్వారా సమంగా రక్త ప్రసరణ ప్లస్ ఆక్సిజన్ లెవెల్ ఎప్పుడైతే సరిగా ఉంటుందో మనకు ఇలాంటి డిజీజెస్ ఏవి రావు. వచ్చినా కూడా తట్టుకొని రిపేర్ చేసే తత్వం ఉంటుంది మన శరీరానికి కదండి. ఏదైనా చిన్న గాయమైంది అనుకోండి, హాస్పిటల్కి వెళ్తామా? చిన్న గాయానికి పోము, దానికి అదే మానిపోతుంది. అంటే మన శరీరానికి ఉన్న తత్వం అది. అలానే మనకి బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ లెవెల్ డిస్టర్బ్ అవడం వల్ల దృష్టి లోపం, నిద్ర లేకపోవడం, గుర్రక, టూత్ బ్లీడింగ్, కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఊపిరితిత్తులు, ఫైల్స్, హై బీపీ, లో బీపీ, ఇలా చూసుకుంటూ పోతే క్యాన్సర్ వరకు కూడా ఇన్ని రకాల డిజీజెస్ అన్నిటి వస్తున్నాయి. కొంచెం చూసుకుందాం. దృష్టి లోపం అంటే ఒకప్పుడు ఎవరికి వచ్చేది? పెద్దవాళ్ళకి, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు మనం ఒక స్కూల్కి వెళ్తే నర్సరీ క్లాస్ స్టూడెంట్స్లో కూడా ఓ 10 మంది వెళ్తారు కళ్ళ చూపు తగ్గిపోయి స్పెట్స్ పెట్టుకునే వాళ్ళు. ఎందుకు? కారణం ఏంటి అంటే కేవలం ఆక్సిజన్ లెవెల్ వాళ్ళ కంటి చూపుకి అందట్లేదు. నరాలలో ప్రాబ్లం వచ్చేది ఎందుకు అంటే ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోయి. ఇంకొకటి హార్ట్ స్ట్రోక్స్, గుండెపోట్లు. ఒకప్పుడు 60+ ఉన్న వాళ్ళకే వచ్చేది, 3 ఛాన్సులు ఉండేది. ఇప్పుడు నో ఛాన్స్. కూర్చున్న మనిషి కూర్చున్నట్టు పోయేది కూడా తెలుస్తలేదు. అంత డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయినాం మనం. ఈ బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ లెవెల్ డిస్టర్బ్ అయిపోయి మన శరీర భాగాలన్నింటికి రక్త ప్రసరణ చేసేది ఏంటిదంటే మన గుండె. తెలుసు, పొద్దంతా పనులు చేస్తూ ఉంటాం, చేతులు, కాళ్ళు, ప్రతి ఒక్క అవయం పనిచేస్తుంది. కానీ మనం నిద్రపోయే టైంలో అన్ని రెస్ట్ తీసుకుంటాయి, కేవలం మన బ్రెయిన్, మన హార్ట్ మాత్రమే పనిచేస్తుంది. అవునా కాదా? మరి నిద్రలో కూడా మనకి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరగాలి అంటే మనకి మ్యాగ్నెటిక్ థెరపీ అనేది అవసరం. ఉన్నారా అందరు ఇక్కడే? ఓకే, సరే. మరి మన మానవ శరీరం పంచభూతాలతో నిర్వహించబడి ఉంటది, తెలుసా మనందరికి? గాలి, నీరు, ఆకాశం, అగ్ని, భూమి. ఇప్పుడు స్వచ్ఛమైన గాలి లేదనేసి ఎయిర్ ప్యూరిఫైర్లు పెట్టుకునే స్టేజ్ కూడా వచ్చింది చాలా మంది ఇళ్లలో. వచ్చిందా? ఒకప్పుడు స్వచ్ఛమైన గాలి ఉండేది, ఇప్పుడు మనకి దొరకట్లేదు. అదే విధంగా నీరు ఫిల్టర్లు చేసుకొని తాగుతున్నాం. అదే విధంగా ఆకాశం, ఓజోన్ పొర కూడా కరిగిపోతుంది మనం వాడే వీటన్నిటి వల్ల, ఫ్యాక్టరీస్ వల్ల కూడా అనేసి చెప్తున్నారు. అలానే అగ్ని, ఒకప్పుడు కట్టెల పొయ్యి మీద వండుకొని తినేది, ఇప్పుడు ఇన్సిడెంట్ చిక్ మన స్టవ్ ఆన్ చేయడం, వండుకోవడమే. అలానే భూమి అతి శక్తివంతమైనది. భూమి గురించే నేను డిస్కస్ చేస్తున్నా. భూమిపైనే ఉంటున్నాం కాబట్టి మనకు ప్రతి ఒక్కరికి తెలవాల్సింది ఇది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది కదా. మనం తిరుగుతున్నామా? తిరుగుతున్నాం, కానీ ఏర్పడదు, తిరుగుతున్నాం. అదే క్రమంలో మనకి పగలు, రాత్రి ఏర్పడుతుంది. అదేవిధంగా గురుత్వాకర్షణ శక్తి, అయస్కాంత శక్తి అనే 2 శక్తులు విడుదల చేస్తుంది మన భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగినప్పుడు. తెలుసు, చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు దీని గురించి. గురుత్వాకర్షణ శక్తి ఉంది కాబట్టే కేవలం భూగ్రహం పైన మాత్రమే జీవం అనేది ఉన్నది. అదే విధంగా అయస్కాంత శక్తి ప్రతి మనిషికి అవసరం. గాలి కనిపించదు, కానీ ముక్కు మూసుకుంటే ఎంతసేపు ఉండగలుగుతాం? కానీ దాని పవర్ అయితే మనకు తెలుసు కదా. అలానే ఇప్పుడు కరెంటు 1 గంట లేకపోతే అల్లాడిపోతాం, కానీ అవి 2 కనిపిస్తాయి మన కంటికి. అదే విధంగా మనకు అయస్కాంత శక్తి కూడా కనబడదు, కానీ మానవ శరీరానికి అతి ముఖ్యమైనది అయస్కాంత శక్తి. ఏ విధంగా అంటే పూర్వకాలంలో అంటే 50-60 సంవత్సరాల క్రితం మనిషి జీవితం మట్టి జీవితం ఉండే. కంప్లీట్గా మట్టి కుండలలో వండుకోవడం, మట్టి పాత్రలలో తినడం, మట్టి పైన నిరంతరం చెప్పులు లేకుండా నడవడం, మట్టి పైన చాపేసుకొని పడుకోవడం, ఇవన్నీ చేసిండ్రు. అప్పుడు పొల్యూషన్ లేదు, రేడియేషన్ లేదు కాబట్టి 100 సంవత్సరాల పైబడి కూడా బ్రతికిండ్రా? ఏ రోగం లేకుండా బ్రతికిండ్రు. ఈ నొప్పులు, ఈ డిజీజెస్ అప్పుడు ఏవి
లేవు. మరి ఇప్పుడు మన లైఫ్ స్టైల్ చూసుకుంటే ఈ విధంగా మారింది. కనిపిస్తుంది అందరికి? మన చుట్టూ కొన్ని టన్నుల కొద్దీ ఐరన్ అయిపోయింది. మనం ఏదైనా ప్రతి 3 అడుగులకి చూసుకుంటే మనం ప్రతి వస్తువు కూడా ఐరన్తో సంబంధించి తయారైనదే వాడుతున్నాం, అవునా? మనం బయటికి వెళ్ళే వెహికల్స్ కూడా ప్రతి ఒక్కటి కూడా ఐరన్తోనే తయారవుతుంది. ఈ ఐరన్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, ఎక్కడ అయస్కాంత శక్తి ఉంటే లాక్కోవడమే ఐరన్ యొక్క ప్రాముఖ్యత. వెనకటి కాలంలో ఐరన్ ఎక్కడ ఉండేదంటే కేవలం మానవ శరీరంలో మాత్రమే ఉండే, బ్లడ్ లోపల చూస్తాం అది కూడా. మరి మనిషికి ఐరన్ కి సంబంధం ఏంటి అంటే, మానవ శరీరం లోపల కూడా బ్లడ్ లోపల 4 గ్రామ్స్ ఆఫ్ ఐరన్ ఉంటది. ఇప్పుడు మన చుట్టూ కొన్ని టన్నుల ఐరన్ అయిపోయింది. మరి సహజంగా రావాల్సిన అయస్కాంత శక్తిని మన వరకు రానివ్వకుండా మన చుట్టూ ఉన్న ఐరనే లాక్కోవడం జరుగుతుంది. మరి ఆరోగ్యంగా ఉండాలంటే ఈ లైఫ్ స్టైల్కి వెళ్ళగలుగుతామా? ఎంతమంది? ఒక్కరం కూడా వెళ్ళడానికి ఛాన్స్ కూడా లేదు. మరి ప్రత్యామ్నాయంగా మనకు అయస్కాంత శక్తి అందుతాయి, బాగుంటది కదా. మన సాగర్ కుమార్ సారు ఒక 17 సంవత్సరాలు, డాక్టర్ సాగర్ కుమార్ జోషి సార్ గారు 17 సంవత్సరాలు రీసెర్చ్ చేసిండ్రు. మనిషికి మట్టికి ఉన్న సంబంధం ఏంటి, ఏజ్తో సంబంధం లేకుండా ఇన్ని రకాల డిజీజెస్ ఎందుకు వస్తున్నాయి అనేసి తన రీసెర్చ్ లో తెలుసుకున్న విషయమే అయస్కాంత శక్తి లోపించడం. దీని గురించి ప్రత్యామ్నాయంగా మనం ప్రతి మనిషికి అయస్కాంత శక్తిని న్యాచురల్ గా సైడ్ ఎఫెక్ట్ లేకుండా అందించాలన్న ఉద్దేశంతో భూమి లోపలికి 600 నుంచి 800 అడుగు లోతుకి మైనింగ్ చేసి నియోడైమియం బయోమాగ్నెట్స్ అని ఈ యొక్క అయస్కాంతాలను కనుక్కోవడం జరిగింది. ఇవి కేవలం మన రక్త సరఫరాని ఇంప్రూవ్ చేస్తుంది, ప్లస్ ఆక్సిజన్ లెవెల్ని పెంచుతుంది. ఈ మ్యాగ్నెటిక్ పవర్ ఎవరికైనా డౌట్ ఏమైనా ఉందా? ఏం లేదు కదా. ఇది అయస్కాంత శక్తి. దీని పేరు వచ్చేసి నియోడైమియం బయోమాగ్నెట్. మరి ఈ అయస్కాంతాలను నిరంతరం మనం ఇట్లా పట్టుకొని అయితే ఉండలేం కదా. ఫస్టే అనుకున్నాం మనం నీళ్లు తాగడం, నిద్రపోవడం ద్వారా హెల్త్ క్యూర్ చేసుకోవచ్చు అనేసి. ప్రోడక్ట్ రూపంలో తీసుకొచ్చిండ్రు మనకి. మొదటి ప్రోడక్ట్ వచ్చేసి బయోమాగ్నెటిక్ మ్యాట్రెస్ ప్యాడ్. పడుకోవడానికి ప్రతి ఒక్కరం 4 నుంచి 6 గంటలు అయితే ఖచ్చితంగా పడుకుంటాం. ఎప్పుడైతే మనం పడుకుంటామో ఆ పడుకునే సమయంలో మనం ఈ మ్యాట్రెస్ పైన పడుకోవాలి. ఇందులో నార్త్ పోల్ సౌత్ పోల్, నార్త్ పోల్ సౌత్ పోల్ విధంగా 190 అయస్కాంతాలను కంప్లీట్ గా సైంటిఫిక్ వేలో అమర్చడం జరిగింది. పిల్లో ప్యాడ్ లో 30. ఎప్పుడైతే మనం ఈ మ్యాట్రెస్ పైన పడుకుంటామో మన శరీరంలో ఉన్న బ్లడ్ ఐరన్ ని మ్యాగ్నెట్ ని అట్రాక్ట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ తల నుంచి మొదలు పెడితే మన కాలి వరకు బ్లడ్ సర్క్యులేషన్ ప్రతి ఒక్క నరంలో సాఫీగా జరిగినప్పుడు మనకు ప్రతి ఒక్క ఆర్గాన్ మంచిగా ఆక్సిజన్ లెవెల్ అందుతుంది. మనం మంచి స్వచ్ఛమైన నిద్రలోకి వెళ్ళిపోతాం. ఎంత నిద్ర పట్టని వాళ్ళకైనా అర్ధ గంట 40 నిమిషాలలో మంచి నిద్ర వచ్చేస్తుంది మ్యాట్రెస్ పైన పడుకున్నప్పుడు. ఎన్ని పెయిన్స్ ఉన్నా కూడా మనకు నిద్రలోనే తగ్గడం జరుగుతుంది. ఏదైనా వ్యాధి ఉన్నా మనకు డాక్టర్స్ కూడా చెప్తారు నిద్ర మంచిగా పోండి అనేసి. నిద్రలోనే సగం తగ్గడం జరుగుతుంది. మనకి రెండో ప్రోడక్ట్ వచ్చేసి వాటర్ కోసం వాటర్ ఎనర్జీ ప్యాడ్ తయారు చేయడం జరిగింది. ఇది ఎందుకు అంటే ప్రస్తుతం మనం అందరము కూడా ఇట్లాంటి వాటరే తాగుతున్నాం. ప్యూరిట్ వాటర్, క్యాన్ వాటర్, మినరల్ వాటర్, ఆరో వాటర్ అనేసి తాగుతున్నాం. పూర్వం చూసుకుంటే ఇట్లాంటి నీళ్ళు తాగిండ్రు. చెరువులో నీళ్లు, చల్మల నీళ్లు, బోరింగ్ నీళ్లు, పారే నీళ్లు స్వచ్ఛంగా భూమిలో నుంచి ఖనిజ లవణాలతోని కూడి ఉన్న ఆరోగ్యకరమైన నీళ్ళని తాగిండ్రు కాబట్టి ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు అప్పటి వాళ్ళు. ఇప్పుడు మనం తాగుదామన్నా ఇంత ప్యూర్గా దొరకవు. కాబట్టి మనకు సార్ నీటి కోసము వాటర్ ఎనర్జీ ప్యాడ్ తయారు చేసిండ్రు. ఇందులో ఇలాంటి అయస్కాంతాలను నార్త్ పోల్ సౌత్ పోల్ విధంగా 40 అమర్చడం జరిగింది. ఏ బాటిల్ అయినా తీసుకోవచ్చు, ఏ వాటర్ ప్యాడ్ అయినా ఏ వాటర్ బాటిల్ అయినా తీసుకోవచ్చు. ఏ వాటర్ ఫిల్ చేసినా కూడా మనకి 30 సెకండ్స్ లో ఇవి మ్యాగ్నెటైజ్డ్ వాటర్ అవుతాయి. ఇవి మనం తీసుకోవడం ద్వారా మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఆక్సిజన్ రూపంలోకి మారుస్తాయి ఈ వాటర్. ఏ విధంగా అనేది ఇది మన శరీరం పైన ఎలా పనిచేస్తుంది అనేది మనం లైవ్ డెమో కూడా చేద్దాం ఇప్పుడు. ఓకే, మనకి మూడో ప్రోడక్ట్ వచ్చేసి ప్రతి ఒక్కరూ వాడాల్సిందే రిస్ట్ బెల్ట్. ఈ విధంగా రిస్ట్ బెల్ట్ తయారు చేయడం జరిగింది. మనం కంప్లీట్ గా రేడియేషన్ ప్రపంచంలో ఉన్నాం. ఎస్ఆర్ నో తెలుసు కదా ప్రతి ఒక్కరికి. ఒకప్పుడు 2G 3G ఉన్నప్పుడు పక్షులు పోయినాయి.
రోబోట్ 2 సినిమా వచ్చినప్పుడు చూసిండు కదా, ఇప్పుడు 4G 5G 6G కూడా వస్తుందంట, మనుషులు పోతున్నారు. అవును కదా, మరి ప్రొటెక్షన్ ఇచ్చుకుంటున్నామా? లేదు. మొబైల్ రేడియేషన్ ద్వారా అనేక రకాల వ్యాధులు వస్తున్నాయి, బ్రెయిన్ ట్యూమర్స్ వస్తున్నాయి, చైల్డ్ ఎఫెక్ట్ పడుతుంది, ఎంతో మంది నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. యంగ్ యూత్ పిల్లలు ఎంతో మంది జీవితాలనే స్పాయిల్ చేసుకుంటున్నారు ఈ మొబైల్ ద్వారా. ఎంత మంచి కోసం ఉందో అంత చెడు కోసం కూడా ఉంది మొబైల్. ఈ రేడియేషన్ నుంచి మనం కాపాడుకోవడానికి ఈ రిస్ట్ బెల్ట్ అనేది తయారు చేసిండ్రు. ఇది ఎలా పనిచేస్తుంది అనేది కూడా మనం లైవ్ డెమో చేద్దాం. ఎప్పుడైతే మన శరీర భాగాలన్నింటికి మన మ్యాగ్నెటిక్ థెరపీ ద్వారా రక్త ప్రసరణ ఆక్సిజన్ లెవెల్ మంచిగా జరిగితే ఇలాంటి డిజీజెస్ ఏ ఉన్నా కూడా మనం తగ్గించుకోవచ్చు సెల్ఫ్గా. మన ఇంట్లో నీళ్లు తాగుతూ నిద్రపోతూ. మరి మన ప్రోడక్ట్ని ఒక 3 వ్యక్తులు మాత్రం వాడొద్దు. ఎవరెవరంటే ప్రెగ్నెంట్ లేడీస్ వాడొద్దు, ఎందుకంటే 2 హార్ట్ బీట్స్ ఉంటాయి కాబట్టి వాడకూడదు. ఆఫ్టర్ డెలివరీ 10 days నుంచి వాడుకోవచ్చు. ఇంకొకటి ఫేస్ మేకర్ యూజర్స్, తెలుసు మనం చూస్తున్నాం, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నారు. నార్మల్గా మనం హార్ట్కి స్టంట్ పడ్డ వాళ్ళని, ఓపెన్ హార్ట్ సర్జరీ అనే వాళ్ళని చూస్తున్నాం కదా, వాళ్ళిద్దరు కూడా మన ప్రోడక్ట్ని 100కి 200% వాడమనే చెప్పాలి. వాళ్ళు వద్దన్న 100% మనం చెప్పైనా వాళ్ళకు వాడిపించాలి. ఎందుకంటే వాళ్ళ కారణం ఏంటంటే బ్లడ్ సర్క్యులేషనే వాళ్ళకి స్ట్రోక్స్ రావడానికి ఛాన్స్, మళ్ళీ వాళ్ళకి సమస్య రాకుండా కాపాడొచ్చు. ఓన్లీ ఫేస్ మేకర్ అనే ఒక డివైస్, చిన్న చిప్పు ఫిట్ చేస్తారు, కృత్రిమ గుండె అంటారు తెలుగులో, వీళ్ళు మాత్రం వాడకూడదు మన ప్రోడక్ట్ని. ఇంకొకటి ఇన్సులిన్ పంప్ యూజర్స్, వీళ్ళు కూడా ఎవరంటే డయాబెటీస్ వాళ్ళని చాలా చూస్తున్నాం. ప్రతి ఇంట్లో 1 లేదా 2 ఉంటున్నారు. ఏం చేస్తారు? టాబ్లెట్కి తగ్గకపోతే ఇన్సులిన్. ఇవి 2 లేకుండా ఏమన్నా ఉందా అంటే ఏం లేదు. ఆ 2 వాడే వాళ్ళు కూడా 100కి 200% మన ప్రోడక్ట్ని వాడుకోవడం ద్వారా ఇన్సులిన్ని ప్లస్ టాబ్లెట్ని తగ్గించుకోవచ్చు. ఓన్లీ ఈ పంపు ఫిట్ చేసిన వాళ్ళు మాత్రమే మన ప్రోడక్ట్ని వాడకూడదు. ఎలా వాడకూడదు అంటే మన ప్రోడక్ట్ పైన ఎలక్ట్రిక్ డివైజెస్ పెట్టకూడదు, అలానే ఉంచవద్దు, పరుపు లాగా కాపాడుకోవాలి. ఐరన్ ఇట్లా చేయొద్దు మన మ్యాట్రెస్ పైన. ఓకే, మరి ఎవరెవరు వాడొచ్చు అంటే వ్యాధులు జబ్బులు ఉన్న వాళ్ళు 100% వాడాలి. ప్రతి ఒక్కరం కోరుకునేది ఏంటి? మెడిసిన్ ఫ్రీ లైఫ్, మందులు లేని లైఫే కావాలి, ఏ నొప్పి ఉండొద్దు. అంతేనా కాదా? అంతే, మెడిసిన్ ఫ్రీ లైఫ్. మరి వ్యాధులు లేని వాళ్ళు 200% వాడాలంటున్నారు. మానవ శరీరంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరమైనా గెస్ చేయగలమా? ఎవరం గెస్ చేయలేము. ఏ క్షణంలో ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదు కాబట్టి ముందు జాగ్రత్తగా ఉండడం మంచిది. చూసుకుంటే మన కరోనా అప్పటి నుంచి హార్ట్ స్ట్రోక్స్ జనరేషనే నడుస్తుంది. 5th క్లాస్ చదివే అమ్మాయి హార్ట్ స్ట్రోక్తో చనిపోవడం జరిగింది మన హైదరాబాద్లోనే. పెళ్లిలో తాళి కడుతూ పెళ్లి కొడుకు ఫుల్ వైరల్ అయిపోయింది మనకు అప్పుడు. అదేవిధంగా పునీత్ రాజ్ కన్నడ యాక్టర్, ఐటీ మినిస్టర్, ఆంధ్ర ఐటీ మినిస్టర్ మేకపాటి గౌతమ్ రెడ్డి, ప్రేమ్ రాజ్ అరోరా 42 సంవత్సరాలకే ఎన్నో జిమ్ అవార్డ్స్ తీసుకున్న వ్యక్తి. అలానే 1600 మందికి గుండె ఆపరేషన్లు చేసిన కార్డియాలజిస్ట్ డాక్టర్ గుండెపోటుతో మరణించడం జరిగింది. అలానే విద్యార్థి. ఇవి జస్ట్ శాంపిల్కి మాత్రమే ఇచ్చిండ్రు, మనం ఎన్నో చూస్తున్నాం, వింటున్నాం. ఇలా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం కోసం ఇలాంటి సమస్యల నుంచి ముందు జాగ్రత్తగా మనల్ని మనం రక్షించుకోవడం కోసం కిట్ రూపంలో తీసుకురావడం జరిగింది. మనకి ఇది సింగిల్ కిట్ అంటారు. ఇందులో మొత్తము 5 వస్తువులు వస్తాయి. ఎలా వాడుకోవాలి ఏంటి అనేది కూడా చెప్తాము. ఒకరు వాడుకోవచ్చు కంప్లీట్గా ఈ కిట్ని. మరి ఫ్యామిలీలో 3, 4 ఉన్నారనుకోండి, 2 తీసుకోవాలనుకుంటారు. ఈ కిట్ కాస్ట్ వచ్చేసి 10,000 ఉంటుంది. ఫ్యామిలీ గురించి తీసుకుంటే 16,500కే డబల్ కిట్ ఇవ్వడం జరుగుతుంది. తరువాయి 2వ భాగంలో పార్ట్ 2 బి కంటిన్యూడ్.